నిన్నేదో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, ఏదో మా పోస్టర్ పక్కన పోస్టర్ పెడతారు పోటీ చేస్తారని. అసలు పోస్టర్ పెడతామని సిగ్గుమాల చర్య కదా. బొత్స సత్యనారాయణ నడుతున్నాం ఆ రకమైన విధంగా పోస్టర్లు నువ్వు ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నావు? ఎప్పుడైనా పెట్టించావా? నువ్వు పెద్ద మనిషి కదా పార్టీలో, నువ్వు చెప్పాల్సింది మీ ముఖ్యమంత్రి గారికి ఈ పోస్టర్లు పెట్టడం తప్పు అని. కానీ నీ దగ్గర చర్యకు ప్రతిచర్యనట్టుగా ప్రతిపక్షాలు పోస్టులు పెడితే నువ్వు వచ్చేసి దానికి ప్రెస్ మీట్ పెట్టి అంటే ఏంటి, నువ్వు పెడితే ఎవడు పెట్టకూడదని మీ ఆలోచన. కానీ ఈ రాష్ట్రంలో మీలాంటి ఎదవల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఒక జనసేన పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మీ చర్యలన్నిటినీ తిప్పికొట్టడం కోసమే జనసేన పార్టీని ఆవిర్పించింది రాష్ట్రంలో. దానికి తార్కాణమే రేపు పొత్తు వెళ్తాం. మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు ముఖ్యం చెప్తే నీకులాగా నీ మీద ఉన్నటువంటి కేసులకి కోర్టులకి ఎగగొట్టి నీ కేసులు ట్రైల్కి రాకుండా వాటిని సాగనంపుకోవడానికి అధికారం కాదు ముఖ్యమంత్రి గారు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా సిద్ధం అన్నవే, సిద్ధంగా ఉండు. నీ మీద కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్తో రేపటి నుంచి ట్రయల్ జరగడం వాస్తవం. జరిగిన తర్వాత నీకు శిక్ష పడటం ఖాయం. ఈ లోపల నువ్వు ఎక్కడికి పోతావో దానికి సిద్ధంగా ఉండు. ఈ మధ్యన ఎవరు చెప్తున్నారు ఇక్కడ కొట్టేసిన డబ్బంతా తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో పెట్టొస్తున్నామని. ఒకసారి ప్రజలను గమనించండి. ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన దానికి భారతదేశ సంపదనంతా కూడా ఇంగ్లాండ్ కొట్టుకెళ్ళిపోతున్నాడని చెప్పేసి స్వతంత్రం చేశారు ఆ రోజు పెద్దలు. స్వతంత్ర పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర సంపదనంతా కూడా కొల్లగొట్టి దాన్ని మళ్ళా తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో పెట్టుబడి పెడుతున్నాడు కూతురును కూర్చోబెట్టి. ఒక్కసారి మీరు ఎవరికి ఓటేస్తారో రేపు రానున్న రోజుల్లో? ఒక దొంగకేస్తారా? మంచిగా మీ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీలకు ఓట్లేస్తారో? రాష్ట్ర ప్రజలారు ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. జై జనసేన, జై హింద్.